హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు వీడియో టాపిక్. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఎంటర్‌టైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకొని, దాన్ని బట్టి మీరు రీడింగ్‌ని మీకు రెజొనేట్ చేసుకోవచ్చు. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ అవ్వచ్చు, అన్‌మ్యారీడ్ అవ్వచ్చు, లేకపోతే మీ క్రష్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఆర్ మీ లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వీడియో టాపిక్ అనమాట. సో, ఇంకా లేట్ చేయకుండా అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాము. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. సో దట్ మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్ షఫుల్ చేసేంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి, యూనివర్స్‌ని తలుచుకోండి, లేకపోతే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా, అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా, ఆర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే అది ఎప్పుడు పోతుంది, అండ్ మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, అండ్ ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా. సో, ఇట్లా మీకు దేనికి సంబంధించి మీ క్వెషన్స్ ఏదైనా కావచ్చు. పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఓకే. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ ఈ రీడింగ్ మా వ్యూవర్స్ చూసే టైంకి మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం ఎట్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కింగ్ ఆఫ్ కప్స్, 6 of Pentacles, 2 of Wands, the World, 8 of Cups, the Star, 5 of Swords, Knight of Swords, Ace of Cups, 8 of Swords, 4 of Pentacles, King of Wands, Judgment,
the Lovers, 10 of Swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 7 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్కి మీకు ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదైనా ఉన్నాయి. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో మాట్లాడితే మీరు ఎక్కడ ఫైనాన్షియల్ టాపిక్స్ ఎక్కడ తీస్తారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. సో మేబీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తీసుకొని ఉంటే మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్లో మళ్ళీ ఆ డబ్బుల కోసం మాట్లాడతారేమో అని ఈ పర్సన్ మాట్లాడాలి అనుకున్నా సరే అవాయిడ్ చేస్తున్నారు, మిమ్మల్ని చూసి చూడనట్టు కానీ లేకపోతే అవాయిడ్ చేస్తున్నారు. బికాస్ బట్ ఈ పర్సన్కి ఈ రిలేషన్షిప్ గ్రోత్ కావాలి, మీతో ఈ రిలేషన్షిప్ గ్రోత్ కావాలి, వదులుకోవాలనుకోవట్లేదు అట్లా అని. బట్ మనీ మ్యాటర్స్ ఎక్కడ అడుగుతారేమో, మనీ టాపిక్స్ ఎక్కడ తీసుకొస్తారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడుతున్నారు మీతో. బికాస్ ఆఫ్ చెప్తున్నాను కదా, మనీ ఇష్యూస్ ఏదైనా ఉంది అంటే దానికోసం ఈ పర్సన్ తక్కువ మాట్లాడుతున్నారు. అండ్ డెత్ ఎనర్జీ కూడా మేబీ ఈ పర్సన్ ఈ రిలేషన్లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మారిపోయారు అని మీకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పటిదాకా వాళ్ళలో ఏదైతే నెగెటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఏదైతే నెగెటివ్ థింగ్స్ ఉన్నాయో, ఇక్కడ ఈ పర్సన్ తనని తాను మార్చుకుంటున్నారు, చేంజ్ చేసుకుంటున్నారు. సో పేషెన్సీగా ఉంటున్నారు, స్లోగా ఉంటున్నారు. సో దేనికి తొందరపడట్లేదు ఆర్ ఆవేశపడట్లేదు, కోపం తెచ్చుకోవట్లేదు. పేషెన్సీతో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ డీల్ చేయాలని అయితే ఫీల్ అవుతున్నారు. చేంజ్ అవ్వాలి, తనని తాను కూడా మార్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ గ్రో అవ్వాలి అంటే తనని తాను మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. సో మీ దగ్గరికి రావాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, మిమ్మల్ని కలవాలని కానీ, మేబీ మీతో రొమాంటిక్గా చాట్ చేయాలని కానీ, ఎట్ ప్రెజెంట్ మీరంటే ఈ పర్సన్ చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు. సో మీతో మిమ్మల్ని చూడాలని కానీ, కలవాలని కానీ, సో తన ఇంట్రెస్ట్ మీకు చూపించాలని కానీ, తనకి మీరంటే ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో అది ఈ పర్సన్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. తన ఫీలింగ్ అయితే మీతో ఈ రిలేషన్ ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదు, కంటిన్యూ చేయాలి. అయితే మీ దగ్గరకు వచ్చైనా మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ పర్సన్ మేబీ మీకు మెసేజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. సో మీకు ఏదైనా స్మాల్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలి ఆర్ స్మాల్ ఆఫర్ మీకు ఏదైనా ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మనం కార్డ్స్లోకి వచ్చేస్తే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. చూడండి, కింగ్ ఆఫ్ కప్స్. మీరంటే ఇట్ ప్రెజెంట్ ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెన్యూన్గా ఉంటున్నారు, ఎమోషనల్గా ఉంటున్నారు. సో ఈ రిలేషన్ని దూరం వరకు తీసుకెళ్ళాలి, లైక్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఈ పర్సన్తో మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉంటే కనుక, సో ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్గా కనెక్టెడ్గానే ఉన్నారు. వీళ్ళు ఎప్పటికీ మీతో డిటాచ్మెంట్ అనేది కోరుకోవట్లేదు, ఎమోషనల్ కనెక్షనే కోరుకుంటున్నారు. అండ్ మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్కి ప్రేమ ఉంది, కానీ ఈ పర్సన్ చూపించకపోయినా మేబీ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నా సరే ఈ పర్సన్ అయితే మీ విషయంలో ఎమోషనల్గా ఉన్నారని అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్లో బ్యాలెన్స్ కావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. తన సైడ్ నుంచి మీకు టైం ఇవ్వాలని కానీ, మీకు ఎమోషన్స్ ఇవ్వాలని కానీ, మీకు ఒకవేళ ఈ పర్సన్ ఇవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే ఆ మనీ కూడా మీకు ఇచ్చేయాలని సో కోరుకుంటున్నారు. స్టెబిలిటీ అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారండి. పెంటికల్స్ ఎనర్జీ అంటే స్టెబిలిటీ, సెక్యూరిటీ. ఈ రిలేషన్షిప్కి ఒక సెక్యూరిటీ, ఒక స్టెబిలిటీ, మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కానీ, ఒకవేళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇట్లా ఏదైనా సరే అది స్టెబిలిటీ, సస్టైన్. అంటే ఈ రిలేషన్ ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య ఈ బ్యాలెన్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఏదైతే మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ ఒకవేళ మీ ఇద్దరు
మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నా సరే, ఇది ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. తనకి ఎప్పుడూ మీరు మాట్లాడకుండా ఉండకూడదు. తనతో ఎప్పటికీ మీరు మాట్లాడుతూనే ఉండాలి. ఈ రిలేషన్ ఎప్పటికీ బ్యాలెన్స్ అయితూనే ఉండాలి. ఈ రిలేషన్‌కి తను ఈ రిలేషన్ ఎప్పటికీ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ మీరంటే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్. అండ్ మీ దగ్గరికి రావాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, సో ఒకవేళ మీ పర్సన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఏదన్నా ఉండుంటే కనుక, ఇక్కడ తన ఆప్షన్‌ని పక్కన పెట్టేసి మీ మీద ఎట్ ప్రెజెంట్ కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటున్నారు. తన కెరియర్‌ని కూడా పక్కన పెట్టేసి, లేకపోతే తన ఫ్రెండ్స్‌ని కూడా పక్కన పెట్టేసి, తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి, ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మీ విషయంలో ఈ పర్సన్ ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి ఇష్టం అనేది ఎక్కువవుతోంది. కాబట్టి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీ మీ వైపు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఇది ఓన్లీ అట్రాక్షనే కాదు, ఈ పర్సన్‌లో ఎమోషన్ కూడా ఉంది. విత్ లవర్స్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ కార్డ్ ఆర్ కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఈ పర్సన్‌లో ఎమోషన్ కూడా ఉంది. ఓన్లీ అదొక్కటే ఉంది అనేది కాదు. అట్రాక్షన్ ప్లస్ ఎమోషన్. సో, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి కూడా ఈ పర్సన్‌కి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువుంది. సో, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? మీరెలా ఉన్నారు? ఆహ్, మీ ప్రతి అప్డేట్ కూడా ఈ పర్సన్‌కి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. అండ్ దూరం నుంచి ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ మీ ఇద్దరికి స్టేట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కంట్రీ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీ దగ్గరికి రావాలి అనే టైప్‌లో ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువైంది. ఆ డిస్టెన్స్ తగ్గించాలి అంటే మీకు దగ్గరగా రావాలి, మీకు కనెక్ట్ అవ్వాలి. సో, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలయ్యి మీ ఇద్దరు డిస్టెన్స్‌లో ఉంటున్నారా? లేకపోతే ఆహ్, నార్మల్‌గానే మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటున్నారా? కానీ ఈ పర్సన్ అయితే మీ వైపు రావాలి అనైతే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ద వరల్డ్ కార్డ్ వచ్చి మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అనేది ఇక్కడ మీ పర్సన్‌కి అర్థమైంది. సో, ఈ సిట్యుయేషన్‌లో ఎట్లాగైనా సరే కాంప్రమైజ్ చేసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అనేది తీసుకురావాలి. అండ్ ఒకవేళ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ కూడా చేస్తూ ఉండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంతమంది పర్సన్స్ ఏంటంటే కొన్ని రోజులేమో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, ఏమైనా చేసినా మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం. మళ్ళీ వచ్చేసి మీరు టెన్షన్ పడడం, మళ్ళీ ఈ పర్సన్ వచ్చేసి మళ్ళీ మీతో మాట్లాడడం. అంటే ఇట్లా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడం, మీరు కంగారు పడిపోవడం, వాళ్ళకి మళ్ళీ మీతో మాట్లాడాలనిపించినప్పుడు రావడం. సో, ఇట్లాంటివి కూడా మీ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు వస్తున్నారో ఒకవేళ మీరేమన్నా అడిగినా, సో, లైక్ బయటున్నాను అని చెప్తారే కానీ, ఎక్కడున్నారు, ఎందుకు వెళ్లారు, ఏమీ చెప్పకుండా అట్లా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆల్ ఆఫ్ సడెన్ సైలెంట్‌గా అయిపోతారు. ఆల్ ఆఫ్ సడెన్ వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళిపోతారు. ఆల్ ఆఫ్ సడెన్ వస్తారు. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలి అనైతే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీ నుంచి ఈ రిలేషన్‌షిప్ వద్దు, నువ్వొద్దు, ఇది చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. మేబీ ఈగో వల్ల కావచ్చు, ఈ రిలేషన్ వల్ల నాకేం సర్వైవ్ అవ్వట్లేదు, నాకు ఆహ్, అని చెప్పి ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి ఉంటే గనక, కొన్నిసార్లు చెప్పి కానీ, లేకపోతే చెప్పకుండా కానీ ఈ పర్సన్ మేబీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉంటే గనక, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళు ఖాళీగా ఫీల్ అవుతున్నారు. మీరు లేకుండా, మీ ప్రేమ లేకుండా వాళ్ళు చాలా ఖాళీగా ఫీల్ అవుతారు కాబట్టి, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా, 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 చాలా మిస్ అవుతున్నారు. మీ నుంచి కోపంతోనో, ఈగోతోనో ఇది వర్కౌట్ అవ్వదనో, దూరం వెళ్ళిపోయి ఉంటే గనక, మూవ్ ఆన్ అయిపోవాలని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటే గనక, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి మీరొక స్టార్, మీరొక సెలబ్రిటీ. స్పిరిచువల్‌గా కూడా ఈ పర్సన్ టెంపుల్స్‌కెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ రావాలి. ఎప్పటికీ ఆహ్,
మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రాకూడదు అని కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ మీ ఇద్దరి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చు. సో, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నా, ఈ రిలేషన్ అయితే ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సిచ్యువేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. తను ఎందుకు వెళ్ళిపోయారో ఆ రీజన్ ఏంటి మీకు చెప్పాలి. ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ కావాలి. సో, తనెందుకు మిమ్మల్ని కోపడ్డారో, తనెందుకు మీతో హార్ష్‌గా మాట్లాడారో అదంతా ఈ పర్సన్ మీకు చెప్పాలి. ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ తీసుకురావాలి. సో, మీరు తన లైఫ్‌లోకి రావడం అది తను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్‌కి ఇంకా హోప్ ఉంది. ఎక్కడో ఒక చోట హోప్ ఉంది. మీరు కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని కానీ, లేకపోతే తను వస్తే మీరు తన కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని కానీ, తనతో మాట్లాడడం మీకు చాలా ఇష్టమని, తనతో మాట్లాడకుండా మీరు ఉండలేరు అని, తను వచ్చి ఒకసారి కనిపిస్తే మీరు అన్నీ మర్చిపోయి తనని యాక్సెప్ట్ చేస్తారు అని కానీ, ఇక్కడ ఈ పర్సన్‌కి ఇంకా హోప్ అయితే ఉంది. ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కానీ, లేకపోతే మీ ఇద్దరు దూరం అయిపోయి ఉంటే కూడా ఇప్పుడు కూడా మీరు తనొస్తే యాక్సెప్ట్ చేస్తారనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలనే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగకూడదు. మళ్ళీ మీతో ఈగోతో ఎలాంటి ఫైట్ పెట్టుకోకూడదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీరు కోపంగా మాట్లాడినా కూడా ఈ పర్సన్ కన్విన్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ సైడ్ నుంచి మీరిప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏమైనా కోపంగా మాట్లాడినా, తనకి కోపం వచ్చేలాగా మాట్లాడినా, తనని హర్ట్ చేసేలాగా మాట్లాడినా, తన ఈగోని డౌన్ చేసేలాగా మాట్లాడినా కూడా ఈ పర్సన్ ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. మీ విషయంలో తన యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ వైపు రావాలి అనుకుంటున్నారు. అండ్ అదే మీ ఇద్దరి మధ్య మీరు ఒకవేళ ఏమన్నా తనని మిస్ అవ్వడం వల్ల కానీ, సో ఏదైనా బాధ వల్ల మీరు ఆ పర్సన్‌ని హర్ట్ చేసినా, ఏం చేసినా కూడా ఈ పర్సన్ అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉందండి. ఇమ్మెన్స్ లవ్ ఉంది. సో, మీ ఇద్దరి మధ్య ఏదైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైతే నెగెటివ్ థింగ్స్ ఉన్నాయో అదంతా తీసేసి మళ్ళీ న్యూగా ఈ పర్సన్ మళ్ళీ మీతో రిలేషన్‌షిప్‌లోకి రావాలనుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఫ్లర్ట్ చేయాలి. సో, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఏదైతే జరిగిందో అది జరిగిపోని అదంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీ లైఫ్‌లో కానీ, ఈ పర్సన్ లైఫ్‌లో కానీ న్యూ పర్సన్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ ప్రకారం. ఏస్ ఆఫ్ కప్స్ విత్ న్యూ లవర్స్ కార్డ్ మీ పర్సన్ లైఫ్‌లోకి కానీ, మీ లైఫ్‌లోకి కానీ న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 8 ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఏంటంటే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారండి. సో, మిమ్మల్ని దాటి ఈ పర్సన్ బయటికి వెళ్ళలేరు. మిమ్మల్ని దాటి బయటికి వెళ్ళాలన్నా కూడా ఈ పర్సన్‌కి భయం అనమాట. సో, బయట వేరే వాళ్ళు ఎలా ఉంటారో, వేరే వాళ్ళు మీలాగా ఉంటారో లేదో, మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో లేదో, మీలాగా తనని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారో లేదో. సో, ఈ పర్సన్‌కి మీరంటే ఈ పర్సన్‌కి ఇమ్మెన్స్ లవ్ ఉంది. అండ్ మిమ్మల్ని దాటి ఈ పర్సన్ బయటికి వెళ్ళలేరు. చాలా భయం అనమాట ఈ పర్సన్‌కి. మీరు కాదు అని వేరే థాట్ కూడా ఈ పర్సన్ రాదు. చాలా భయం ఈ పర్సన్‌కి. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని హగ్ చేసుకోవాలని కానీ, ఎలాగైనా సరే మళ్ళీ మిమ్మల్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని, నా పర్సన్ అనే పొసెసివ్‌నెస్ ఇక్కడ మీ పర్సన్‌లో చాలా ఎక్కువ ఉంది ఎట్ ప్రెజెంట్.
ఏమైనా నన్నే అడగాలి, నాతోనే షేర్ చేసుకోవాలి, నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి. ఇంకెవ్వరితో ఏం చెప్పినా, ఏం షేర్ చేసుకున్నా నేను చూడలేను, తట్టుకోలేను అనే ఓవర్ పాజిటివ్‌నెస్ ఈ పర్సన్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా కాన్ఫిడెన్స్‌గా ఫీల్ అవుతున్నారు. మొండిగా ఫీల్ అవుతున్నారు. ఎట్లాగైనా సరే మీతో కంటిన్యూ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదు అనే టైప్‌లో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. అండ్ జడ్జ్‌మెంట్ ఆ డెసిషన్ అయితే ఈ పర్సన్ తీసుకున్నారు. అండ్ మీకు తనకి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సో ఇలా అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌ని మీతో గ్రో చేయాలని కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదని, మిమ్మల్ని కానీ, మీ ప్రేమని కానీ వదులుకోకూడదు అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా! సోల్‌మేట్ కనెక్షన్ కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ అలా ఉంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టకూడదు, మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. అండ్ మీతో యూనియన్ అవ్వాలని కానీ, అండ్ మీతో ఈ రిలేషన్‌ని కంటిన్యూ చేయాలని కానీ, మీతో మళ్ళీ మాట్లాడాలని కానీ, తన ప్రేమ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని కానీ, తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో, ఎంతగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారో, ఎంతగా మీరు కావాలని కోరుకుంటున్నారో, ఎంతగా ఏ కష్టం రాకుండా అందరూ తనని మోసం చేశారు, అందరూ తనని బాధపెట్టారు కానీ, మీరు మాత్రమే తనని ట్రూగా లవ్ చేశారు. ఆ ప్రేమ మీ దగ్గర మాత్రమే పొందగలరు. ఏదైతే ప్రేమ తను కోరుకుంటున్నారో, ఆ ప్రేమ మీ దగ్గర మాత్రమే పొందగలరు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.